హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరి ఒక సరికొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారి కోసం NPCIL నుండి అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడబోయే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముంబైలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా పలు విభాగాల్లో 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రస్తుతం 392 ఖాళీలు ఉన్నాయి. మరో 8 బ్యాక్లాగ్ ఖాళీలుగా భర్తీ చేయనున్నారు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2023, 2024, 2025లలో అభ్యర్థి పొందిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ప్రకటనకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60% మార్కులతో సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో BE, BTech, BSc, ఇంటిగ్రేటెడ్ MTech ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఉద్యోగ విభాగాలు చూసుకున్నట్లయితే మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో మెకానికల్ వచ్చేసి 150 పోస్టులు, కెమికల్ 60, ఎలక్ట్రికల్ 80, ఎలక్ట్రానిక్స్ 45, ఇన్స్ట్రుమెంటేషన్ 20, సివిల్ 45గా ఉన్నాయి. ఈ పోస్టులను బట్టి కనీసం 60% మార్కులతో సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో BE, BTech, BSc, ఇంటిగ్రేటెడ్ MTech ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అభ్యర్థి గేట్ 2023లో, 2024 లేదా 2025లో స్కోర్ కార్డ్ కలిగి ఉండాలి. దీంతోపాటు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ EWSకు చెందిన వారైతే గరిష్టంగా 26 సంవత్సరాలు అనగా 30/4/1999 లేదా తర్వాత జన్మించిన వారే ఉండాలి. OBC వారికి 3 ఏళ్ళు, SC ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాము. ఆన్లైన్లో అప్లై చేసుకునే అభ్యర్థులు NPCIL వెబ్సైట్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 500 ఫీజు ఉంటుంది. ఇతర రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు రుసుము లేదు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో 74,000 స్టైఫండ్గా ఇస్తారు. ఇక ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎంపిక కాబడిన అభ్యర్థికి TA, DA, HRA వంటి అన్ని అలవెన్సులలో పాటు బాండ్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ బాండ్కు 9,18,000 ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఎంపిక విషయానికి వస్తే అభ్యర్థి సబ్మిట్ చేసిన గేట్ 2023, 2024, 2025లలో స్కోర్ ఆధారంగా 1:12 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కు కూడా ఈమెయిల్ ఆర్ SMS ద్వారా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ సమయంలో చూపించాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా 10th క్లాస్ స్టాండర్డ్ పాసింగ్ సర్టిఫికేట్ మరియు ఆల్ ఎడ్యుకేషనల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను చూపించాల్సి ఉంటుంది. అలాగే ఫోటో ID ప్రూఫ్ ఒకటి, క్లియర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, క్లియర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఫుల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ క్యాస్ట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఈ ఉద్యోగులకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు తేదీలు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి చూసుకుందాము. అప్లికేషన్ చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి ఏప్రిల్ 10, 2025 తారీఖు మరియు ఆఖరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 30, 2025. ఈ జాబ్స్కు సంబంధించి నోటిఫికేషన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ పోస్టులకు సంబంధించి అర్హత మరియు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.